మలయాళం సూపర్ హీరో టొవినో థామస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఏఆర్ఎం తో ప్రేక్షకుల ముందుకైతే వచ్చిండు. టొవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏఆర్ఎం మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. అజయన్ టొవినో థామస్ మూడోవాడు. ఓ రేడియో మెకానిక్ జియోతి కావు అనే ఊరిలో మెకానిక్ గా పనిచేస్తుంటాడు. మరి అతని తాత మణియన్ టొవినో థామస్ రెండోవాడు. దొంగ కావడంతో అజయన్ ను ఎవరూ గౌరవించరు సరికదా అన్ని విషయాల్లో అనుమానిస్తూ ఉంటారు. ఊరిలో ఏ దొంగతనం జరిగినా పోలీసులు అజయ్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతుంటారు. అయితే ఊరి ప్రజలు తమను గౌరవంగా చూడాలని అజయ్ తల్లి రోహిణి కలలు కంటూ ఉంటుంది. ఇక ఏడాదికి ఒకసారి జరిగే ఆ ఊరి ఉత్సవాలను డాక్యుమెంటరీ గా చేయడానికి రాజవంశస్థుడు సుదేవ్ వర్మ ఆ ఊరికి ఒక ప్లాన్ తో వస్తాడు. నిజానికి 1900 కాలంలో కేరళలోని హరిపురం అనే ప్రాంతంలో తన రాజ్యాన్ని కాపాడిన కేలు టొవినో థామస్ మొదటివాడు. ధైర్య సాహసాలను మెచ్చి ఎడక్కల్ మహారాజు బహుమతిగా ఒక మహిమాన్వితమైన శ్రీభూతి దీపం అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇస్తాడు. అది అజయన్ ఊరిలో ఉండగా దానికే ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. సరిగ్గా ఆ ఉత్సవాల ముందు అమ్మవారి విగ్రహం ఒకరు దొంగిలిస్తారు. ఆ దొంగతనంను అజయ్ మీదికి తోసివేసే ప్రయత్నం చేస్తే అప్పుడు అజయన్ ఏం చేసిండు, నిజమైన విగ్రహం ఎక్కడ ఉంది, ఆ విగ్రహం కోసం మణియన్ కేలు ఏం చేసిర్రు, లక్ష్మి కృతి శెట్టితో అజయ్ ప్రేమ కథ ఏమిటి, అతను ప్రేమించిన లక్ష్మి ఎందుకు దూరమైంది, చివరికి అజయన్ అమ్మవారి విగ్రహాన్ని కనిపెట్టాడా లేదా అనే వీటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా సినిమా మనం థియేటర్లో చూడాల్సిందే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ పర్వాలేదు, ఓకే అని అయితే అనిపిస్తుంది. వీటిలో కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత మనకు అంజీ, సాహసం సినిమాలు గుర్తుకొస్తాయి. ఇక ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా థియేటర్లో విడుదలయ్యే చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తుంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా పరిచయమైన ఒక యోధుడిగా టొవినో థామస్ చేసే యాక్షన్ భలే అనిపిస్తుంది. అయితే తర్వాత మహారాజు అమ్మవారి విగ్రహం ఇవ్వడం, మొదటి టొవినో థామస్ పాత్ర మరణించడం వెంటనే జరిగిపోతాయి. ఇక ఆ వెంటనే ప్రస్తుత కాలానికి చేరుకుంటుంది కథ. అయితే ఇక ప్రస్తుత కాలానికి వచ్చిన తర్వాత జరిగే సన్నివేశాలు గతంలో మనం కొన్ని సినిమాలు చూసినట్టే అనిపించిన కేరళ నేపథ్యం వల్ల కాస్త కొత్తగా అనిపిస్తుంది. మనకై ఏదో అద్భుతం అనిపించే మూమెంట్స్ లేకపోయినా భలే సాగుతుంది అనిపించేలా స్క్రీన్ ప్లేస్ తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసిండు డైరెక్టర్. అయితే 3 కాలాలలో జరిగిన ఈ కథలో వీరుడు కుంజికేలు కథని, ఆ విగ్రహం గురించి ముందు 20 నిమిషాలలో చూపించేస్తారు. ఇక ఆ తర్వాత నుంచి అజయన్ కథని నడిపిస్తూ మధ్యలో గజ దొంగ మణియన్ కథని కూడా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే మనకు కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మణియన్ విగ్రహం కోసం వెళ్లిన ఆ సీన్స్ అన్ని సాహసం, అంజి సినిమాల క్లైమాక్స్ అయితే గుర్తు చేస్తారు. అజయన్ కూడా విగ్రహం వెతుకులాటలో వచ్చే సీన్స్ అయితే భలే అనిపిస్తాయి మనకు. కథలో డల్ మూమెంట్స్ వచ్చిన ప్రతిసారి మణియన్ పాత్రను తెరపైకి తీసుకువచ్చి ఆ క్యారెక్టర్ తో ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేలా యాక్షన్ సీన్లను అయితే రూపొందించారు. మణియన్, అజయన్ ఇద్దరు ఒకే విధమైన పరిస్థితులు ఎదురు కావడం, అక్కడ రోహిణిని చూపించిన విధానం బాగుంటుంది. ఇక ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు అయితే పర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ ని ఇంకొంచెం బలంగా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది మనకైతే. అయినా పర్వాలేదు అనిపించేలా అయితే తీర్చిదిద్దిండు దర్శకుడు క్లైమాక్స్. ఇది మలయాళ ప్రేక్షకుల కోసం రాసుకున్న సినిమా కాబట్టి వాళ్ళను అలరించేలాగానే ఉంది అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇలాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్, అది కూడా పీరియాడిక్ సినిమాలు చేయలేదు. 1-2 సినిమాలు చేసినా అవి అయితే వర్కౌట్ కాలేదు. ఒక రకంగా ఇది వాళ్లకు బాహుబలి లాంటి సినిమా అని చెప్పొచ్చు. స్క్రీన్ మీద కూడా మనకు అలాగే కనిపిస్తుంది. ఈ సినిమా తెలుగు వారికి కనెక్ట్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువే, కానీ టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం ఒక మంచి సినిమా చూసినామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో టొవినో థామస్ 3 పాత్రలతో అద్భుతంగా నటించిండు. ముఖ్యంగా ఆ పాత్రల మధ్య వేరియేషన్ చూపించిన విధానం అయితే ఆకట్టుకునేలా ఉంది. ఇక ఇందులో హీరోయిన్లుగా నటించిన ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్ర పరిధి మేరకు అయితే నటించారు. ఇక టెక్నికల్ టీం గురించి చెప్పుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలి. ఇందులో కొన్ని పాటలు వినసొంపుగానే ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీసిండు. ఇక అడవిలో అత్యధిక భాగం నడిచింది ఈ సినిమా అయితే. ఆ అడవి అందాలను అద్భుతంగా తెర మీదకి తీసుకువచ్చే ప్రయత్నంలో కెమెరా పనితనం అయితే కనిపించింది. చివరిగా చెప్పేది ఏమిటంటే ఏఆర్ఎం టొవినో థామస్ ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే, కానీ మలయాళ ప్రేక్షకులు పట్టం కట్టేలా అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సినిమా. టొవినో థామస్ గురించి అయితే ఒకసారి అయితే చూడొచ్చు ఈ సినిమాని. సో ఫ్రెండ్స్, ఇది ఏఆర్ఎం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.